ఓకే అండి. ఇప్పుడు ఈ చాప్టర్ 5వ అధ్యాయంలో సెకండ్ పార్ట్ చూద్దాం మనం ఈరోజు. అక్కడ మనకి కాణిపాకం దగ్గరికి వెళ్ళి వినాయకుడు దర్శనం అయిన తర్వాత ఆయన అక్కడికి ఇక్కడికి తిరుమల దాస్ దగ్గరికి వెళ్ళడము. ఆయన ఒక రజకుడు. సో అక్కడ ఆయనలో ఉన్న భావాలను మనం గమనించాలి. ఇక్కడ ఆయన ఏమన్నాడు ఇక్కడ, ఇవన్నీ చూస్తుంటే నాకు ఈ మ్, కుల మతాలు అంటే అప్పటికి ఆయనకి అప్పటి వరకు కొంత శంకర్ భట్కి నేను బ్రాహ్మణ్ణి అన్న ఉన్న ఫీలింగ్ అది తగ్గిపోయింది అని చెప్తాడు అక్కడ చూడండి. ఏంటంటే అందరూ కూడా ఈక్వలే, అందరూ దేవుడు ఆ, దానికి కులాలు అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకున్నాను అని చెప్తాడనమాట. ఇప్పుడు మనం దీని నుంచి అంటే ఈ చరిత్ర మనం చదువుతూ మనం తెలుసుకోవాల్సింది అంటే ఆయన ఏం తెలుసుకున్నాడో అది ఆ ఇన్నర్ మీనింగ్ కదా మనం తెలుసుకోవాల్సింది. సో దైవ ప్రకారం ఇప్పుడు ఎప్పుడు కూడా దైవం మన భావాల ప్రకారం కనిపిస్తాడు ఇక్కడ యాక్చువల్ గా చూస్తే గనక. అది కూడా చెప్తాడు ఇక్కడ. మనం ఏంటంటే దైవాన్ని మనం స్టార్టింగ్ లో ఎలా చేసి ఉంటాం మనం, ఒక దేవుడు దేవుడు శిక్షిస్తాడు, మనం ఇది చేయకపోతే శిక్షిస్తాడు అనుకున్నాం అనుకోండి, మనకి అలాగే యద్భావం తద్భవతి అని మనకి భగవద్గీతలు చెప్పినట్టు అలాగే కనిపిస్తాడు మనకి. మనం ఇది చేయకపోతే మనకి ఏదైనా చెడు జరిగింది అనుకోండి, ఓ అది మనం చేయలేదు కాబట్టి ఇది జరిగింది అన్న ఫీలింగ్ లోనే కనిపిస్తాడు మనకి ఇక్కడ. ఆ తర్వాత కొంచెం దగ్గరకు వచ్చి మనం అబ్బా కరుణామూర్తి, అసలు మనం ఇప్పుడు బాబాని అలాగే చూస్తాం కదా మనం. మనం మనం కష్టాల్లో ఉంటే కనుక అసలు ఆయన చూడలేడు అనుకున్నప్పుడు మనకు అలాగే కనిపిస్తారు మళ్ళీ. అలాగే ఆయన ఒక సద్గురువుగా భావించాం అనుకోండి, ఆ సద్గురువుగానే మనకు అనుభవం వస్తుంది. పరమాత్మగా భావిస్తే పరమాత్మగానే అనుభవం వస్తుంది. ఆ అట్లా ఇట్లా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో మనకి ఈ శంకర్ భట్ కూడా అలా ఫీల్ అవుతూ ఉన్నాడు. మన ఆ, ఈయన శ్రీపాద శ్రీవల్లభుడి గురించి దేవుడు అనేది ఎప్పుడు మారడు మనకి. అది ఓన్లీ ప్యూర్ కాన్షియస్నెస్. మన భక్తి మనం మనం చేసే దృష్టిని బట్టి అది మారుతూ ఉంటుంది. సో ఈ పూజ ఇప్పుడు ఈయనంతా ఫస్ట్ క్యాస్ట్లు అవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి, వీళ్ళు వీళ్ళు టచ్ చేయకూడదు ఇది అనుకున్నప్పుడు ఆయనకి అలాగే అలాగే ఫీల్ అయ్యాడు. కానీ నెమ్మదిగా ఎప్పుడైతే ఆయన రాయాలో అన్ని ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లోకి ఆయనకు అన్ని తెలియచెప్పేలాగా ఆయన ఆ, ఎక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్ళిపోయే లోపు అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ సృష్టించాడు చూడండి అక్కడ. సో బయటికి వస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ తిరుమల ద్వాస్ ద్వారా సో రజకుడు ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇస్తే మనం తినకూడదు ఇదంతా కూడా వదిలేశాడు ఆయన. అంటే మనం తీసుకునే దానిలోనే ఉంది. ఆయన దాన్ని ప్రసాదంగా తీసుకున్నప్పుడు, ఎవరైనా ఏమన్నా ఇచ్చినప్పుడు ఆయన ఒక ప్రసాదంగా తీసుకున్నాడు అనుకోండి, అది ప్రసాదమే అవుతుంది. అట్లా. అండ్ మోర్ ఓవర్ నిన్న ఒక పాయింట్ కూడా చెప్పడం మిస్ అయ్యాను నేను, అది కూడా చెప్తాను. అక్కడ శంకర భట్టుకి ఒకళ్ళు ఉన్న పుణ్యాన్ని కొంత సుబ్బయ్యకి ఇవ్వాలి అని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా. ఇప్పుడు మనకు కూడా మనకి చాలా వాటిలో మీరు చేస్తే కనుక మీ పిల్లలకు వస్తాయి, లేకపోతే మీరు చేసిన మంచి ఇవన్నీ ఏంటంటే ఒక భగవంతుడి దృష్టిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, నాట్ సమ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇండివిజువల్ కర్మ కాకుండా కొన్ని సామూహికంగా కూడా ఆ బ్యాలెన్స్ చేయడానికి దైవని అంటే ఆ కాన్షియస్నెస్ గురువు అనుకుంటే సామూహికంగా బ్యాలెన్స్ చేయొచ్చు. సామూహికంగా అంటే ఇప్పుడు మన కుటుంబం ఉందనుకోండి, మనం కొన్ని చేసినప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తుంటే మనం ఏమైనా చేసి దాన్ని చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట అక్కడ. సో మంచి కర్మలు కూడా ఒక్కొక్కసారి మీరు చేసే మంచి కర్మలు కూడా ఇతరులకు కూడా ఉపశమనం ఇవ్వగలవు, అంటే ఇతరులకు కూడా కొంచెం చేయగలవు. అందుకనే ఇక్కడ కొంత కర్మ ఫ్రమ్ చిత్రగుప్తుడు రాశాడు అని చెప్తున్నారు. చిత్రగుప్తుడు రాయటం కన్నా బ్యాలెన్సింగ్ అనమాట ఇక్కడ. శంకర భట్టు పుణ్యాన్ని కొంత సుబ్బయ్యకి ఇవ్వడం అంటే అది కూడా మన ఫ్యామిలీలో వర్తించుకుంటే కనుక మనం ఏదన్నా ఎవరైనా మంచి చేయాలనుకున్నప్పుడు మనం అంత మంచి జరుగుతుంది, ప్రేయర్ చేసినా కానీ జరుగుతుంది కదా వాళ్ళకి. సో ఒకళ్ళు చేసిన మంచి కూడా ఇంకొకరికి ఉపశమనం ఇవ్వగలదు అని చెప్తున్నారు ఇక్కడ దానిలో. ఇంకొకటి, దేవుడి పేరుతో మనం అసత్యమైన ప్రమాణాలు ఏం చేసినా గానీ ఆ శిక్ష తప్పదు, అంతే కదా. ఆయన వెళ్ళి దేవుడి గుళ్ళో కూర్చుని ఒకళ్ళ భార్యను ఒకళ్ళు మార్చుకుందామని చెప్పి ఆ టైప్ లో ఏదో చేశారు కాబట్టి నిన్న ఆయనకి ఈవెన్ శంకర్ భట్టు అంత ఉన్నప్పటికీ, దత్తభక్తుడు అయినప్పటికీ కూడా చేశారు. ఆయనకి ఆ బాధలు తప్పలేదని నిన్న కథలో వచ్చింది. ఇక్కడ కులం అనేది జన్మకు సంబంధించి, ఈ రోజు కథలోకి వచ్చేసరికి కులం అనేది జన్మ కాదు, అది కర్మ ఫలితం అంతే. ఇప్పుడు ఆయనకి తిరుమల దాస్ ఎందుకు అయ్యాడు అక్కడ అన్నది చెప్తారు కదా అక్కడ. ఆ చివర్లో కూడా ఆల్రెడీ లాస్ట్ లో కూడా ఆయన ఆమ్, ఏం చేస్తాడు, ఆ చిన్న అది అప్పుడే పుట్టిన దూడ ఏదో పాత గుడ్డని తీసుకుంటా ఉంటే, ఓ
పిల్లలకి చెప్తాను, ట్రై చేస్తాడు అనమాట, దాన్ని భద్రం చేయను అంటే. ఆయన అంత పిసినారు అక్కడ. అంత భద్రం చేయని పుట్టేసరికి ఏమైపోయాడు ఆయన, ఆ బట్టల్ని మురికిని చేసే దాని కింద జన్మ వచ్చింది దానికి. అంటే చివరి మినిట్లో మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, చివరిలో మనం దేని మీద దృష్టి పెడితే అదే అవుతామని. ఆయన దాని మీద దృష్టి పెట్టాడు కాబట్టి అది అయ్యాడు. సో ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన ముందు జన్మలో తక్కువ జాతి స్థితిలో పుట్టొచ్చు అని చెప్పి చూపించాడు. నువ్వు ఇక్కడ ఈ రోజు బ్రాహ్మణుడు అయిపోయినంత మాత్రం ఇంకో చోట ఏం కాదు, తక్కువ స్థితిలో కూడా పుట్టొచ్చు. ఎందుకంటే నీ దానిలో చివరిలో ఎక్కడుంది అన్నది అదే జన్మ కాదు. ఆ జన్మ అనేది నీ కర్మ స్థితి ఎలా ఉంటుంది, నువ్వు చివరిలో ఏం చేస్తున్నావు అన్నది చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఇక తర్వాత అక్కడ 4 కుక్కల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. 4 కుక్కలు అనేవి రకరకాలుగా చెప్పొచ్చు. 4 కుక్కలు 4 వేదాలు అంటారు. మనలో ఉన్న బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా అని అంటారు. సో ఇలా ఏ ఏ రకంగా చూసుకున్నా కానీ మనం అదంతా సాధారణ మామూలుగా అక్కడ చూపిస్తుంది ఓని కుక్కలు అని కాదు, జంతువులు అలా కాకుండా ఇక దైవాజ్ఞని అమలు చేసే ఒక శక్తుల కింద చూపిస్తున్నారు. మనలో మనం చేయాల్సింది మన బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా, మనసు అన్ని ఒక దగ్గర పెట్టుకుని ఆ ఆ రకంగా మనం ఒకటి యునైట్ చేయగలిగితే కనుక అది బెటర్ అని. 4 ఎప్పుడు కూడా అదే చూపిస్తుంది. 4 వేదాలు. ఈవెన్ దత్తాత్రేయుడు కూడా 4 కుక్కలు వెనకాల ఉంటాయి కదా. సో 4 వేదాలను రిప్రజెంట్ చేస్తుంది అంటారు అక్కడ. ఓకే. దైవము మనకి రకరకాల, ఇప్పుడు కుక్కల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో చాలా రకరకాలుగా మనకి మన మార్గం చూపించడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో సో ఇవన్నీ చూస్తుంటే శంకర్ భట్ గ్రహించింది ఏంటి, మన జన్మల ప్రయాణం ఇదేమి ఇక్కడ కాదు. ఆ తిరుమల దాస్ ముందు ముందు జన్మ అంతా చెప్పేసరికి మనదేమి ఈ పర్టికులర్ జన్మ ఒకటే కాదు, ఇది జన్మల ప్రయాణం. ప్రతి జీవికి కూడా ఈ కర్మల భారాన్ని మోస్తూ మనం ముందుకు వెళ్ళాలి. జీవితం అనేది జస్ట్ ఒక ప్రవాహం లాగా ఉంది. మనం చేసుకున్న కర్మలే, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏదైనా మనం చేసే కర్మలే మనకు వస్తాయి అని చెప్పి ఆయనకి అర్థమవుతుంది అనమాట. దేవుడు ఉన్నాడో లేడో అనేది పక్కన పెడితే మనం దేవుడిని ఎలా చూస్తే, ఆ కాన్షియస్నెస్, ఇన్నర్ కాన్షియస్నెస్ మనం ఎలా చూస్తే అదే మనకి వస్తుంది అని అన్నమాట. అంటే పర్సెప్షన్ బేస్డ్ ఇక్కడ. మనం ఏ రకంగా పర్సీవ్ చేస్తున్నాం దేవుణ్ణి, ఆ రకంగా మనకి మన మన అంతర్గతంలో ఏ రకంగా ఉంది కాన్షియస్నెస్ ని ఆ రకంగా చూస్తాం. యూనిటీ అందరూ ఒకటే అని అంటే నువ్వు అందరిలో దేవుడిని చూడు, అప్పుడు నీకు అదే అనుభవం అవుతుంది అక్కడ. సో మన భావన అనేది ఆ దైవం అనుభవ రూపంగా వస్తుంది. ఈ దైవం అనేది స్థిరమైన సత్యం, కాన్షియస్నెస్. దైవం అంటే ప్యూర్ కాన్షియస్నెస్, దట్ ఈస్ ద ట్రూత్. అక్కడ చేంజ్ అయ్యేది లేదు. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ నువ్వు ఏ రకంగా చూస్తున్నావు, ఒక గురువుగా చూస్తున్నావు, ఒక దేవుడిగా చూస్తున్నావు, ఏ రకంగా చూస్తే నీకు అదే అదే అనుభవం అవుతుంది. ఆ, మనకి చాలా మంది ఇప్పుడు ఒక ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంతమంది గురువులు వచ్చేసారు, వీళ్ళందరూ కూడా మంచి కరెక్ట్ గా గురువులా కాదా, ఎందుకనంటే ఒకటి వాళ్ళు కరెక్టా కాదా అనే దానికంటే మన స్థితిని బట్టి మనం అట్రాక్ట్ అవుతాం. మన స్థితి ఎక్కడుంది అనే దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతాం. సో అట్రాక్ట్ అయిపోయిన తర్వాత నీకు నీకు నువ్వు తీసుకోవాల్సింది వాళ్ళ దగ్గర తీసుకుని, నీ స్థితి అక్కడి నుంచి మారిపోయింది అనుకోండి, నువ్వు తీసుకోవాల్సింది తీసుకుని నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. సో అల్టిమేట్ గా మనకి రీచ్ అవ్వాల్సింది మనం అందరిలోని ప్యూర్ కాన్షియస్నెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ ఎనీబడి, ఇప్పుడు నువ్వు అట్రాక్ట్ అయ్యావంటే నీలో ఏదో ఒక భావన మనం అక్కడికి అట్రాక్ట్ కాబడింది. సో ఆ అట్రాక్ట్ దేనికోసం అయ్యావో చూసుకుని, దేనికోసం గురువుని ఎత్తుకుంటున్నావు, దేనికోసం అక్కడికి అట్రాక్ట్ అయ్యావో చూసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మనం వెనక్కి వచ్చి అది అది అయిపోయింది అని నీకు అనిపిస్తే గనక, అది కాదు అని నీకు అనిపిస్తే దానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటంటే జడ్జి చేసుకునే కింద మీద పడేదానికంటే వెనక్కి వచ్చేసి మళ్ళీ మనం మన ఒరిజినల్ సత్యాన్ని ఎక్కడుందో అది గ్రహించుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మనకు వస్తాయి అనమాట. అంటే మనకి కావాల్సింది ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉన్నాడో, గురువు వస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ దేనిలో ఆయన దత్తాత్రేయుడు చెప్తాడు చూడండి, చీమ నుంచి నేర్చుకున్నాను, ఇంకొక దగ్గర పురుగు నుంచి నేర్చుకున్నాను అని చెప్తున్నప్పుడు మనం వాటి నుంచే నేర్చుకోగలిగినప్పుడు ఆబ్వియస్ గా డిఫరెంట్ డిఫరెంట్ గురువులు ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉండుంటచ్చు. అందుకనే మనం అట్రాక్ట్ కాబడ్డాం, అది లేకోకుండా మనకు అవ్వదు. సో అంతవరకు అంటే ఈ రీసెంట్ లో ఆ డిస్కషన్ జరుగుతుంది, ప్లస్ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి మన కర్మల ప్రకారమే మనం అందరినీ అట్రాక్ట్ కూడా అవుతూ ఉంటాము. దాన్ని అలా తీసుకోవాలి మనం ఇక్కడ. మనసులో మనం ఏదైతే బాగుందో దైవాన్ని, సో దాని ప్రకారమే అది జరుగుతుంది. ఇప్పుడు నిరాకారము, నిత్య సత్యము, సర్వవ్యాపి అని చెప్పి మనం లోపల ఫీల్ అయ్యామనుకోండి, డివైన్ కాన్షియస్నెస్ అలా ఉంటుంది, అల్టిమేట్ గా అదే ఉంటుంది. మీకు ఆ అనుభవం వచ్చేంత వరకు ఈ విగ్రహారాధన కావచ్చు, గురువు దగ్గరికి వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ వస్తాయి. ఎప్పటికైతే మీకు ఆ చైతన్యం అంటే ఇది నిరాకార చైతన్యము మన లోపల ఉన్నదే, అందరిలో ఉన్నదే అనే నీకు అనుభూతి కలిగిందో అప్పుడు భావన మారిపోద్ది మనకి.
అప్పుడు ఎప్పుడైతే భావన మారిపోయిందో దైవం ప్రతిబింబం కూడా మనలో మారిపోతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, మనకి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దైవం భయంకరమైన దేవుడు అంటే భయంకరంగానే కనిపిస్తాడు, దైవం ప్రేమగల దేవుడు అంటే ప్రేమగానే కనిపిస్తాడు. ఎందుకు? మన కాన్షియస్నెస్ ఏ స్థాయిలో ఉంటే మనకి అవతల కూడా అదే అదే ఇది అవుతుంది. సో గురువు కూడా అదే అంట, మన కాన్షియస్ ఏ స్టేజ్ లో ఉంటే అలాంటి గురువులే మన జీవితంలోకి వస్తారు. సో మన కాన్షియస్నెస్ మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మన మన అవగాహనని మన పెంచుకుంటా మారితే అది కూడా మారిపోతా ఉంటుంది. సో భయంగా ఉంటే శిక్షించే దేవుడు వస్తాడు మీకు. మీకు కోరిక ఉందనుకో, నాకు అది తీరాలి ఇది తీరాలి, నా పిల్లలకి సీట్ రావాలి ఇంకోటి సో కోరికలు వరాలు ఇచ్చే దేవుడు కనిపిస్తాడు. లేదు నాకు చాలా భయం, అంటే సేఫ్టీ ఇది ఉండాలి, ఏదో భయపడుతున్నాను, రక్షించే దేవుడు కనిపిస్తాడు. లేదు నాకు చాలా జ్ఞానం కావాలంటే సద్గురు జ్ఞానం ఇచ్చే దేవుడు కనిపిస్తాడు. లేదు నా అంతా మొత్తం ఏకత్వమే, ఇదంతా ఏం లేదు, నీలో దేవుడు నాలో దేవుడు మొత్తం అంతా పరమాత్మేనంటే నీకు ఆ అనుభూతి వస్తుంది. సో నీకు ఏం కావాలి అన్నది మనం దీనిలో మన సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఇక్కడ వచ్చేది మనకి. మన అంతర్గతంగా లోపల ఏముంటే మనం కూడా చేసేది కూడా అదే చేస్తాం కదా. అంతర్గత భావాలను బట్టి మనకి ప్రతిబింబించేస్తాయి. మన విశ్వాసం ఎలా ఎలా ఉంటే అలాగే ఉంటుంది. సో ఇక్కడ నామస్మరణ గురించి ఈయన చెప్తూ ఉన్నారు కదా మధ్యలో. నామస్మరణ ద్వారా మన మెదడు, నేను దానికి మీకు చెప్పాను, నామస్మరణ కావచ్చు, ఓంకారం ధ్యానం కావచ్చు, ఏదైనా లలితా సహస్రనామం, నారాయణ, వాట్ ఎవర్ మీరు చదువు, రుద్రం ఏదైనా చదువుతుంటే దాని అలా దానిలో ఉన్న దీని వలన మనకి ఆ ఫ్రీక్వెన్సీ మారే ఇది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మారి మనకు అనుభవం రావడానికి ఉంటుంది అక్కడ. నామస్మరణ ఎప్పుడు కూడా భావాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి దానికి జపం చెప్పారు మనకి అక్కడ. సో భావనలో మార్పు వచ్చినప్పుడు మన అంతర్గతంగా మారి దానికి దానికి వెళ్తూ ఉంటది అని చెప్పి మనకి ఆ స్టోరీ మొత్తం ఆ కథ అంతా కూడా అదే. ఆయన భావం అక్కడ అలా ఉంది కాబట్టి శంకర్ భట్ వచ్చిన అదే తిరుమల దాస్ కి ఈ దీనిలోకి వచ్చాయి. ఇంకా ఆయనకి రెండో భార్య, మొదటి అదంతా మనం వదిలేద్దామండి, ఎందుకంటే అది ఒక కథ. కథలో ఆయన చెప్పారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన శంకర్ భట్టు ముందు జన్మలో కొంతకాలం కొంతకాలం దత్తుడికి సేవ చేయటం వలన ఆయనకి ఈ జన్మలో ఆయన చరిత్ర రాసేంత అవకాశం దొరికింది. అంటే మనం చేసిన చిన్న పుణ్యం కూడా మనకేం వృధా కాదు, డెఫినెట్ గా వస్తుంది. ఆ అలాగే సుబ్బయ్యకి కూడా మానసిక పరిపక్వత రావడానికి ఈయన కొంత ఇచ్చి ఈయన చేయగల అంటే నేను కర్మ లెక్కలు అవన్నీ ఈయనకి వచ్చేది ఈయనకి వస్తుంది. కానీ చూడు నా కర్మ లెక్కలు ఇచ్చి ఆయనకి అది చేయటం వల్ల అంటే ఈయన పుణ్యాన్ని వేరే వాళ్ళు బాగుపడడానికి ఉపయోగించాడు. సో అది మనం అక్కడ గమనించాల్సింది. అక్కడ శంకర్ భట్ విడుదలైపోతాడు, సుబ్బయ్య వస్తాడు, ఆ సమస్యకి ఒక పరిష్కారం ఇచ్చేసాడు ఆయన దాని ద్వారా కదా. అలా అలా కుదిరింది. దేవుని ఇది మనం నేను చెప్పుకున్నాం దేవుని సాక్షిగా సత్య ఇదేనని. సో ఎవరు ఏది ఇచ్చినా కానీ అదే ఏ జాతి వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోవచ్చు. దాన్ని శ్రీపాదుడు ప్రసాదంగా స్వీకరించాడు తిరుమల దాస్ ఇచ్చిన దాన్ని. సో దైవం ఎవరి ద్వారా అయినా మనకి ఇవ్వచ్చు, దాన్ని మనం ఎలా స్వీకరిస్తామన్నదే మనకి ముఖ్యం. దాన్ని ఏ రకంగా తీసుకుంటున్నావు నువ్వు అన్నదే మనకి ముఖ్యము. చివరి దశలో నువ్వు దేని మీద దృష్టి ఉంటే అదే నీ జన్మ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనకి చివరి దశలో ఎప్పుడు వస్తుందో తెలియదు, దేని మీద దేవుడి మీద దృష్టి పెడతామో లేదో తెలియదు. కాబట్టి మనం జీవితం అంతా పెడుతూ ఉంటే అదొక భావన అలవాటు అయిపోతుంది అనమాట. ఆ దృష్టి దాని మీద ప్యూర్ దేవుని మీద పెట్టడానికి. సో జీవితం మొత్తం మనసును శుద్ధి చేసుకోవడం. అందుకు మనం మనసు శుద్ధి చేసుకుంటూ ఉంటే చివరిలో మన మనసు శుద్ధి అయిపోయి చివరిలో నిర్ణయం మనం కరెక్ట్ గా ఉంటుంది. లేదా కరెక్ట్ దాని మీద మనం చేస్తాము, లేకపోతే ఆ పాత గుడ్డ మీద చేస్తే ఇక మళ్ళీ రజ్జు కూడా అయిపోయినట్టు అట్లా అయిపోతావు. చిన్న చిన్నవి కర్మలు చిన్నవి పెద్దవి అనేది ఏమీ లేకోకుండా ప్రతి కర్మ కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది. అది చెడుదైనా మంచిదైనా చిన్న దత్తావతారం చేసినందుకే ఆయనకి అంత పెద్దది ఇచ్చినప్పుడు ఇదైనా వస్తుంది. ఇక్కడ ఈ గణపతి అవతారం గురించి కొంచెం చెప్పారు కదా ఇక్కడ. గణపతి అవతారం ఏంటంటే దైవము శరీర సంబంధం వలన అట్లా అని కాకుండా ప్రకాశం అవతారం గురించి చెప్పాలంటే ఆయనకి మనం చాలాసార్లు మనం వినాయక చవితి వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం, ఆయన చెవులు దేనికి ప్రతీక అదంతా కూడా కదా. ఈ ఒక టైప్ ఆఫ్ ఇది దీనిలాగా ఒక మనం ఎలా నడుచుకోవాలి అనడానికి చెవులు వినడము, తక్కువ మాట్లాడడము, ఎక్కువ వినడం. చెవులు పెద్దగా ఉంటాయి, ఎక్కువ వినడము తక్కువ మాట్లాడడం, అది అలా అది చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఆయన ఒక చిన్న కథ కూడా చెప్పారు కదా మనకి. ఇది చూసినప్పుడు అంతా మాయ అని చెప్పిన వాళ్ళు ముగ్గురు, ఒక అంధుడు, ఒక మగవాడు, ఒక చెవిటివాడు అయిపోతాడు అన్నది. ఇక్కడ చూడాలంటే మనం సత్యాన్ని అంగీకరించకపోతే మనం ఇంద్రియాలను కూడా కోల్పోతాం. సత్యం తెలుసుకోవాలి ఎక్కడైనా కానీ. మనం నిజాన్ని చూడలేకపోతే మనం అంధులమే.
మనలో ఉన్న కాన్షియస్నెస్ ఆ పరమాత్మ తత్వం అందరిలోనూ ఉంది అని మనం చూడలేకపోయాం అనుకోండి, మనం అంధులం కింద లెక్క. మనం అందరం కూడా అంధుడు అంటే అక్కడ ఎవరో అంధుడుగా కళ్ళు కళ్ళు చూడలేకపోవడంగా కాదు, మనం కూడా అదే దానికి వస్తుంది మనం అక్కడ. అలాగే మనం సత్యాన్ని చెప్పలేకపోయాం అనుకో, మీకు తెలిసిన సత్యాన్ని చెప్పలేకపోయినా మౌనం మౌనం పాటించాం అనుకోండి, మీరు మూగవాడే. అసలు ఎవరైనా మంచి చెప్తున్నారు అనుకోండి, మనం అక్కడికి వెళ్ళి వినలేకపోతున్నాం అనుకోండి, మనం చెవిటి వాళ్ళు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అక్కడ ఆ కథలో ఎవరో అవటం కాదు. ఎప్పుడైతే ఒక సత్య ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మనకి ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మనం ఎంతో మందిని మనం అందరిని 200 మంది గ్రూప్‌లో పిలిచాము. రాలేదనుకోండి. రాలేదు, నేర్చుకోలేదు. ఐ మీన్ వాళ్ళకి జాబ్స్ ఉండి అలా మాట్లాడట్లేదు నేను. ఒకవేళ తెలుసుకోవడానికి అవకాశం ఉండి ట్రై చేయలేకపోతే అన్ అదే అదే అంధత్వం. తెలిసి ఇంకొకరికి చెప్పలేకపోతే అదే మొగతనం. అసలు అసలు మనం వినడానికే రాకపోతే అదే చెవిటితనం. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక్కడ. ఆ! వినాయకుడు ఈ వినాయకుడు అడ్డంగాలు సృష్టిస్తాడు, ఆయన తొలగిస్తాడు అనేది ఏంటంటే, వినాయకుడే కాదు, ఎవరైనా దైవం ఒక అడ్డంగాలు ఎందుకు సృష్టిస్తాడంటే, మన కర్మని కరగడానికి కొన్ని కొన్ని పరిస్థితులు కల్పించాలి కదా! జీవితంలో సమస్య రాలేదనుకోండి, ఇప్పుడు మనం చేసిన పనులన్నీ మనం అనుభవం అయితేనే కదా మనకు తెలిసేది. సో, జీవితంలో సమస్యలు వచ్చినియి అంటే అది కూడా దైవ సంకల్పమే. పరిష్కారం కూడా దైవ సంకల్పమే అని చెప్తారు. ఎందుకు? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరిస్తున్నారు మళ్ళీ మనం వెళ్లి మొక్కుకోగానే. దాన్ని మనం ఇది మనం చేయటం వల్లనే మనకొచ్చింది అని మనం తెలుసుకోగలిగితే గనుక అది అంతర్ముఖంగా మనం నేర్చుకోవాల్సింది అది. ఇక దత్తతత్వంకొచ్చేసరికి త్రిమూర్తుల ఏకరూపం అని మనకి ముందు తెలుసు. అక్కడ వినాయకుడు కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, దత్త ప్రభు ఈజ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మొత్తం అంతా కలిపితే ఒకటే తత్వం. అందుకే ఆయనకి 3 తలలు ఒక సింబాలిక్ గా కూడా ఉంటది. సృష్టి, స్థితి, లయ అంతా కలిపి ఒకే ధర్మం అని చెప్పడం కూడా ఒకళ్ళే అని చెప్పడానికి దత్తతత్వం అనమాట. ఇప్పుడు దత్తాత్రేయ అవతారాలే వీళ్ళందరూ అని అంటే, శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి వీళ్ళందరూ అదే. అంటే అందరూ కూడా ఆ ముగ్గురు కలిపే. యాక్చువల్ గా మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి చెప్తుంది ఏంటంటే, శివ, విష్ణు, మహేశ్వరులు వేరు కాదు, ఒకటే తత్వం అని చెప్తున్నారు. మనం నేర్చుకోవాల్సింది కూడా అదేనండి ఇక్కడ. అండ్ కర్మ గురించి చెప్తున్నారు. ప్రతి దానిలోను, ప్రతి జన్మలో నువ్వు అనుభవించిన దానికి నువ్వు చేయాలి. ఆ అనుభవం అంతా నువ్వు ఏదైతే చేసావో అవన్నీ అనుభవించినప్పుడు నీకు ముక్తి వస్తది. అప్పుడే ముక్తి వస్తది. ఇక్కడ ఈయనకి దైవ సంకల్పం ప్రకారం తిరుమల దాస్ చెప్తారు కదా, నేను నీకు ఇవన్నీ చెప్పాలనుకున్నాను శంకర్ భట్టు, నీకు ఈ జన్మలో నీకు ఇది ఇవ్వబడింది. ఏంటి? గ్రంథం రాయటం ఇవ్వబడింది. ఈ అన్నీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని ముందే నిర్ణయించబడిపోయినాయి. అందుకని నీకు వరుసనే నీ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెప్తున్నారు. మన జీవితం అనేది యాదృచ్ఛికం కాదు. ఆల్రెడీ డిజైన్డ్ ఇదే. మనం కాలం టైం తీసుకుంటే కూడా టైమ్ ఈజ్ నాట్ ఏ లీనియర్, టైమ్ ఈజ్ ప్యారలల్ అని చెప్తాం కదా! అంటే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ప్యారలల్ గా కూడా. అవి మనకి అర్థమవుతూ ఉన్నాయి అంతే. సీక్వెన్స్ అనుకుంటాం గానీ, ప్రతి ఒక్కరికి ఒక దైవ కార్యం ఉంటది. శంకర్ భట్‌కే కాదు, మనందరికీ కూడా ఒక్కొక్క దైవ కార్యం అంటే మనకు ఒక లైఫ్ పర్పస్ ఉంటది. దాన్ని ఏంటి అని చెప్పి దాన్ని కనుక్కొని దాన్ని మనం అవలంబించడమే మన జీవిత ధర్మం. అదేంటో కనుక్కోవాలి మనం. ఎలా కనుక్కుంటారంటే, నీ జీవిత ధర్మంని, నీ లైఫ్ పర్పస్ నేను చెప్పలేను. నా లైఫ్ పర్పస్‌ని ఇంకొకళ్ళు చెప్పలేరు. ఎంత గురువైనా ఏమైనా ఎవరు చెప్పలేరు. అది మనం లోపలికెళ్తే ఆ లోపలున్న భగవంతుడు మనకు చెప్తాడు. నేను మన థింకింగ్ అండ్ డెస్టినీ నుంచి కానీ దేని నుంచి చూసి చెప్పాను. ఏ పని అయితే ఎవరు గుర్తించకపోయినా, ఎవరు దాన్ని ప్రైజ్ చేయకపోయినా, చేస్తున్నప్పుడు నీకు కంప్లీట్ ఆనందాన్ని ఇస్తుందో అదే నీ లైఫ్ పర్పస్ అవుతుంది. యూజువల్లీ నీ లైఫ్ పర్పస్ చేసేటప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. మనకి ఎవరు గుర్తించక్కర్లా, ఎవరు మన్నేం ఇది చేయక్కర్లా. ఇప్పుడు చూడండి, పిల్లల్ని పెంచుతాం మనం ఒకప్పుడు. పిల్లల్ని పెంచుతున్నప్పుడు పిల్లలు అబ్బా నువ్వు చాలా గొప్ప తల్లివని పొగుడుతారని మనం పెంచుతామా? పెంచం కదా! మనకి అదొక ఆనందం ఇస్తుంది. అందుకే పెంచుతాము. సో, ఆ టైంలో అదే మనకి లైఫ్ పర్పస్. మ్యారీడ్ గృహిణిగా మనకి అదే లైఫ్ పర్పస్ అక్కడ. అందుకని మనం దాన్ని ఎవరు ఏం గుర్తించినా, చేయకపోయినా, ఎన్ని కష్టాలొచ్చినా మనం పెంచుతాం. అలాంటి ఆనందము ఏదో ఒకటి, డబ్బులు రావు, ఏం రావు, అయినా గాని మనం చేస్తున్నాం అనుకోండి, అది లైఫ్ పర్పస్. అది గుర్తుపెట్టుకొని అందరికీ ఒకటుంటది. శంకర్ భట్‌కే కాదు. మనం ఎప్పుడొస్తది అది అహంకారం కలిసిపోవాలి. నేను చేశానని అహంకారం తగ్గిపోవాలి. తగ్గిపోతున్నప్పుడు మనం లోపలికి మన మనసులోకి వెళ్ళి, మౌనంలోకి వెళ్ళి, మన మనసులోకి ఈ దే ఈ మెడిటేషన్స్ కానీ, ఏమన్నా గాని అలా చేస్తున్నప్పుడు, ఆ లోపలికెళ్ళినప్పుడు నీకు అర్థమవుతది అది. సో, కర్మలు మనకి దీని నుంచి కర్మలు సూక్ష్మంగా ప్రయాణిస్తాయని మనం తెలుసుకున్నాం. మనం చివరిలో ఏదైతే దాన్ని చేస్తామో అదే మన నెక్స్ట్ జన్మని నిర్ణయిస్తది అని చెప్పి కూడా నేర్చుకున్నాం. దైవం అనేది తిరుమల దాసు రూపంలోనే రావచ్చండి. ఇంకొక రూపంలో అంటే దేవుడంటే ఇలాగా లైట్‌గా ఇలా వచ్చేసి మన రాజా రవివర్మ చెప్పిన ఫోటోల్లో దేవుడిలాగా రాడు మనకి.
ఓకే. ఏ మనిషి రూపంలో అయినా రావచ్చు. మనకు ఒక నిర్దేశనం చేయొచ్చు. అది అది ఒక గురువు రూపంలో కూడా రావాల్సిన అవసరం లేదు. మీ పక్కింట్లో నైబరు లేకపోతే మీ ఇంటికి వచ్చిన క్లీనర్ కూడా చెప్పొచ్చు మీకు. ఏంటి మీ పర్పస్ అనేది. అంటే ట్రిగర్ చేయొచ్చు. అంటే ట్రిగర్ కూడా చేయొచ్చు మీకు ఎన్నో రకాలుగా. ఆ ట్రిగర్ చేస్తున్నప్పుడు మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఏ రూపాలు ఇక్కడ తిరుమల దాస్ చెప్పాడు ఆయన. ఆయన నీకు నువ్వు రాయడం ఇదంతా ముందే నిర్ణయించబడింది అని చెప్తాడు కదా. అలా మనకు కూడా ఎప్పుడైనా మనం వినేంత శక్తి ఇది మనం ఇది పెట్టుకోవాలి. మనం వినాలి కదా అక్కడ. సో అది అది మనం పెట్టుకున్న రోజున ఎప్పుడైనా కానీ మన గ్రహణ శక్తి ఎప్పుడూ కూడా ఆ పర్సెప్షన్ చేసుకోవాలి కదా. చేసుకుంటే మనం దాన్ని అనుభవాల రూపాల్లో మనకు అన్ని వచ్చి దాని ముందుకి వెళ్తాం అనమాట. ఆ కోర్ ఇది మనం ఏదైతే ఉందో ఆ కోర్ వినడానికి మనం రెడీగా ఉండాలి. లోపల నుంచి వినడానికి రెడీగా ఉంటే వస్తాయి మనకేం చెప్తున్నారు. ఆ అంతే. ఇంకేమైనా కథ మర్చిపోయానండి? అన్ని చెప్పానా నేను? మెయిన్ గా ఇక్కడ కర్మ సిద్ధాంతం అందరూ ఒకటే అని భావన చేయటం. ఎప్పటికైనా మనకి మనం చేసింది మళ్ళీ మనకి మనకు వస్తుంది అని చెప్పేసి మన భావన ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అజ్ఞానంలో ఉంటే మనం భయంతో దేవుణ్ణి కొలుస్తాము. లేదు మనం కోరికలతో ఉన్నాం అనుకోండి, ఇంకా మనకు అన్ని కావాలి అని అన్ని కొలుస్తాము. లేదు మనం అన్ని బ- ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి భక్తితో కొలవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మన జ్ఞానం కావాలని కొలుస్తాం. అసలు ఏంటి అనేది స్పష్టత కోసం కొలుస్తాం. చివరికి వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కారము అనేది సింపుల్ గా నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే అందరిలోనూ ఈ సృష్టి అంతా కూడా చేసింది ఒకటే, సుప్రీం కాన్షియస్నెస్. ఆ సృష్టి తనే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లోకి వచ్చింది. తనే చెట్ల కింద వచ్చింది, తనే దేని కింద వచ్చింది, తనే మీ కింద వచ్చింది, తనే నా కింద వచ్చింది. సో అందరిలోనూ ఉన్నది సేమ్ కాన్షియస్నెస్. అది గ్రహించుకుని ఎవరి కర్మలు దాని ప్రకారం వాళ్ళు దానికి అయ్యి వాళ్ళ పాత్రలో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. కానీ ఒకళ్ళని ఒకళ్ళు జడ్జి చేసే అవసరం కానీ ఒకళ్ళనొకళ్ళు ఏదో పెద్ద ఉద్ధరించేసే అవసరం కానీ మనకు లేదు. ఎవరి దానిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు జ్ఞానం తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే జ్ఞానం వాళ్ళకి అందజేయబడుతుంది అంతే. మనకి ఇక్కడ ఒక ఇది వచ్చింది మనకి. ఓకే, దీని గురించి చదువుకోండి, ఇది వచ్చింది. దీని అందరిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకోవచ్చు. ఇందులో కూడా మనం చాలా పాయింట్స్ చెప్తున్నప్పుడు మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ట్రిగర్ అవ్వచ్చు మనకి. ఆ ట్రిగర్ అయ్యి మనం దాని గురించి ఆలోచించుతూ దానిలో మనం దానిలోకి వెళ్తుంటే మన లైఫ్ పర్పస్ తెలియచ్చు. దాని ప్రకారం మనం ఆ భావన చేస్తూ ఉంటే మనకి మన ఫలితం అనుభవం అవుతూ ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం ఇక్కడ జస్ట్ ఇంతమంది కలిసి చదువుకుంటున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక అనుభవం అవుతుంది. ఇందులో ఒక్కొక్కరికి ఒక పాయింట్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గదర్శకం అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అండి. స్టాప్ చేస్తాను. సో